సిస్టర్, షీఈ్ ఆల్ రైట్. వాటర్ షిఫ్ట్ చేయండి. బాబు. అరే అరే మీరేడిపోతుండ్రమ్మా? అరే నడు. ఏంటయ్య నువ్వు చెప్పేది? పొద్దుగా నుంచి అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. కన్నాళ్ళు మేము చూడకూడదు. మీరు వాళ్ళు లోనికి పోయి కోరి ప్యానల్ మీదకి తెస్తారా ఏంది? హౌ ఇస్ షీ డాక్టర్? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఎలా ఉన్నావు లక్ష్మి? నా పేరు గౌరి, లక్ష్మి కాదు. నమస్కారం ఆయరామ్ గారు. నమస్తే. తిరుపతి ప్రసాదం సీట కాల్చొచ్చా? కాల్చొచ్చు. కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఈ డబ్బు ఇక్కడ పెట్టొచ్చా? పెట్టొచ్చు. మరి మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు, కానీ విసిగించకూడదు. ముందు విషయం చెప్పండి. నాకు విడోకులు కావాలి. విడోకులా? అవునండి, మొగుడు పిల్లల మధ్య విడోకులండి. ఓ, విడాకులా? ఆకులేనండి. మీరు మీ భార్య ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? నా పిల్లం పక్కలో పడుకుని తుమ్ముద్దండి. తుమ్ముతుందా? అవునండి, రాజకీయ నాయకుని ఉపన్యాసం నాకు ఆపదండి, ఒకటే ధ్వంచులండి. ఐఎమ్ సారీ, ఈ కేసు నేను వాదించను. డబ్బు ఎంతైనా పర్వాలేదండి. నాన్సెన్స్. ఏదో ఒక సాకుతో భార్యకి విడాకులిచ్చే నీలాంటి వాళ్ళ తరఫున వాదించను సరికదా? అవకాశం ఇస్తే కాల్చి పరేస్తాను. కాల్చి పారేస్తావా? నువ్వు అట్లా మాట్లాడొచ్చా? నువ్వు ఇలా సెల్లి పాయింట్ మీద భార్యకి విడాకులు ఇవ్వచ్చా? విడోకులు ఇవ్వడం నాకు ఇదేం కొత్త అనుకున్న వేడు తల్లి. నా మొదటి పిల్లం గొరకెడతాదని, రెండో పిల్లం దగ్గుద్దని, మూడో పిల్లం నిద్రలో మీద కారేస్తుందని 3 సార్లు ఇచ్చిన విడోకులు. నీకింత చెత్త చరిత్ర ఉందా? మర్యాదగా బయటకు వెళ్ళు. చాలేవమ్మా, నువ్వేదో పెద్ద లాయరు నీ దొరికొచ్చానా? మొగుడుతో పడుగా పుట్టింటికి వచ్చి విడోకులు ఇవ్వడం రెడీగా ఉన్నావని నువ్వేదో బాగా వాదితో నీ దొరికొచ్చినా. పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను నా భర్త విడాకులు తీసుకోబోతున్నావు ఎవరు చెప్పారు నీకు? లోకం కోడే నా ఇంటి గోడే కూసింది, ఆ కోతను నేను వచ్చా. సరే నేను వెళ్ళి రావచ్చా? వెళ్ళు. మళ్ళీ వచ్చావా కాళ్ళు ఎరగొడతారు. Get out. ఏమ్మా, విడాకుల కోసం వచ్చిన వాడిని తెలుగులో పొమ్మన్నావు, ఇంగ్లీష్ లో గెట్ అవుట్ అన్నావు. విడిపోయే భార్యాభర్తలంటే నీకంత అసహ్యమా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? మాకు కావాలమ్మా. ఆషాఢం వెళ్ళా మీ కూతురు ఇంకా ఇంట్లోనే ఉందే అని ఇరుగు పొరుగు అడిగే ప్రశ్నలకు మేం సమాధానం చెప్పాలిగా. లక్ష్మీ గౌరీ కేసు తేలే వరకు వెళ్ళను. ఎందుకని? ఆ కేసులో నువ్వు గెలిస్తే వెళ్తావు, లేకపోతే వెళ్ళావు, అంతేనా? మరి నీలాగా అతను అనుకుంటే బంధాలు తెగిపోతాయి. కన్నవాళ్ళు అయిన వాళ్ళు బ్రతికొండగానే నరకం అనుభవిస్తారు. మీరనుకునేంత గొడవలు మా మధ్య లేవు. ఆయనతో ఛాలెంజ్ చేశాను, పంతం కోసం ఇక్కడ ఉండిపోయాను. భార్యాభర్తల మధ్య పంతాలు పందాలు ఏమిటే? ఏ పెళ్లిపేటల మీద బిందెలో ఉంగరాలు వేసి ముందుగా ఎవరు తీస్తారో తీయండి అని మీరు పందెం పెడితే అది సాంప్రదాయం. పళ్ళో నిండా తలంబరాలు పోసి ఎక్కువ దోసళ్ళు ఎవరు పోస్తారని మీరు పందెం పెడితే అది ఆచారం. ఒక లాయర్ భార్య పోలీసు భర్తని తను నమ్మిన కేసులో ఛాలెంజ్ చేస్తే అదొక వింత అనాచారం. ఇదేగా మీరు తేల్చి చెప్పేది? ఇప్పుడే చెప్తున్నాను, ఈ కేసు నేనే గెలుస్తాను. గుర్తుందా అమ్మమ్మ? బిందులో ఉంగరాలు వేసిన 3 సార్లు నేనే తీశాను. అమ్మని మళ్ళీ ఇడే తగిలాడు. ఏంట్రా గొణుగుతున్నావు? అబ్బాయి ఏం లేదు సార్. నమస్తే అన్న. జైలు నుంచి ఎప్పుడు వచ్చావన్నా? ఓసైకు డప్పైపోద్ది అన్న. సిస్టర్ లేదన్నా, ఆసుపత్రికి వెళ్ళింది. ఎందుకురా? తెలవదన్నా. రండి సార్, ఆసుపత్రికి వెళ్దాం. ఏం రోగం వచ్చిందని ఆసుపత్రిలో చేరావు? మాట్లాడవే. ఆయనే తీసుకొచ్చి చేర్చారు. అంటే ఆ కిష్టరావు గడా? దేనికి? అబార్షన్ చేయించారు. నేను జైల్లో ఉండేసరికి నువ్వు వాడితో చేతులు కలుపుతావా?
చెప్పు, అబార్షన్ చేయించుకోవడానికి ఎంత ఇచ్చాడండి? మన ఇద్దరం అన్నా చెల్లెళ్ళం కాదని తెలుసుకున్నాడు. నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అది చెప్పాడు. నీ కడుపులో ఉన్న బిడ్డను అడ్డం పెట్టుకుని ఆ కిష్ట్రావు గారి దగ్గర లక్షల గుంజొచ్చని జైల్లో కలలు కన్నాను కదే. నిన్ను కాదే, ఆ కిష్ట్రావు గారి కూతురు కూడా ఇదే హాస్పిటల్లో ఉంది. దాన్ని చంపుతాను. నా మాట విను. పసికందుకు అన్యాయం చేసినందుకే ఎన్ని కష్టాలు మొదలైనాయి. ఆ పసిపిల్లనేం చెయ్యొద్దు. కింద పడే. మర్యాదగా బయటికి నడు. ఆ పిల్లని ఏమైనా చేశావంటే అరిచి గోల చేస్తాను. పిచ్చి మొహమా, ఇదంతా ఎవరి కోసం అనుకున్నావే? మన కోసమే. ఏయ్, నువ్వు ఎక్కడున్నావా? ఏయ్, ఆగు, ఆగువే. కోర్టు తీర్పు చెప్పే సమయానికి పాప కనిపించకుండా పోయిందంటే అది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అసమర్థత కాదు ఎవరోనో. ఈ ఎస్ఐ గారి అతి తెలివితేటలు. ఎలాగైనా కేసు నెగ్గాలన్న పంతంతో టైం గెయిన్ చేయడానికి ఇన్స్పెక్టర్ శివరాజు గారు ఆడుతున్న నాటకం. Hold your tongue. బిహేవ్ యువర్ సెల్ఫ్. మిస్టర్ శివరాజ్, పాపకు మీరు రక్షణ కల్పించలేకపోయారు. అందుకే కేసు సోమవారానికి వాయిదా వేస్తున్నాను. ఆ రోజుకి పాప ఎక్కడున్నా సరే కోర్టు హాజరుపరచండి. గిరిజ మర్డర్కి నీకు ఏ సంబంధం లేదంటవా అని? అసలు ఏం జరిగిందో నాకు తెలియదయ్యా. ఆసుపత్రిలో మాయమైన లక్ష్యం ఎక్కడుందో కూడా నీకు తెలియదంటావు. ఏంటయ్యా మీరు నన్ను అనుమానిస్తున్నారా? నీ ఫేస్ అలాగుంది. షో, నువ్వు క్వశ్చన్ చేయకు బాయ్, నేను చేస్తా. మర్డర్ జరిగిన రాత్రి నువ్వు ఏడున్నావు బాయ్? అసలు మర్డర్ జరిగింది ఏ రాత్రి? బాబా దండాలు, బాబు దండాలు. మా గౌరీ కనిపించిందాయా? కనిపించిందా అంటే ఆ పిల్ల ఎక్కడుందో మీకు తెలియదు అనమాట. నమ్మకండి సార్, వీళ్ళే మా పాపని ఇక్కడ దాచేసి నాటకం ఆడుతున్నారు. పిచ్చి కోతలకు మగనాయా. అరే పోలీస్ స్టేషన్ అనుకుంటున్నా, తాలిం ఖానా అనుకుంటున్నా? అవులా లెక్కలు చేస్తున్నారు. అవులా లెక్కలు ఏం దాదాగిరినా? ఈ పోరున్న గదిలో గిరిజ అనే ఆమెను మర్డర్ చేసిండ్రు. ఆ మటర్ ఆ పిల్ల చూసి ఉంటది. ఆ మటర్ చేసిన పిల్లని చంపపోతే తప్పించి పారిపోయి ఉంటది. అంతేకాదు సార్ మన అనుమానం. అంతేనయ్యా. ఆ సచ్చినోడికి మా గౌరీ దొరికితే చంపేస్తాడేమో.
మీకు ఎవరి మీద అనుమానం ఉందో చెప్పండి బాబు. ఊరంతా తిరిగాడు, గొంతు కోసేస్తాను. నా గౌరిని నేను కాపాడుకుంటాను బాబు. మీ పోరికి ఏం ఫికర్ లేదు భయ్. సిటీ అంతా పోలీసులు గాలిస్తుండ్రు. మీ పోరిని పట్టుకుంటాం, ఇంకా మర్డర్ చేసిన పట్టుకుంటాం. అరే కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఆర్డర్స్ వచ్చేసినాయి. మీరు కూడా పోయి దేవులాడు పోండి. పోతాం బాబు. పోయి దేవులాడు పోండి. సార్ గా పోరి ఏ నక్షత్రంలో పుట్టిందో గాని దీని తల్లి ఈ స్టేషన్ అంతా అల్లగుల్లా చేస్తుంది. కోర్టు తీర్పు చెప్పక ముందు పాపకి ఏమైనా జరిగితే మీ తలల మీద టోపీలుండవు. ఆ హంతకుడి చేతిలో పడకుండా పాపని కాపాడితే వాడికి శిక్ష పడుతుంది, మనకి ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ కాదు, ఉద్యోగాలు ఓడకుండా ఉంటాయి. ఆ పిల్ల పోలీస్ స్టేషన్ కి రాలేదు, వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి చేరలేదు. అంటే ఏమై ఉంటది?